ననియు వారిని హెచ్చరించారు. మరియు ప్రసంగంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగలిగిన ప్రభువా స్తోత్రం. చదవబడిన లేఖన భాగం మీది నాయన. మేము ఈ దినాలకు అవసరమైన సందేశాలు వింటుండగా మదిలో జ్ఞాపకం ఉంచుకొనటానికిని సాక్షులుగా బలపడటానికిని చాలిన సహాయం దీవెన రాజేయండి. సండే స్కూల్ పిల్లల్ని, సంఘమును, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారిని మీదైన రీతిలో కృపతో జ్ఞాపకం చేసుకొని దీవించమని అడుగుచు క్రీస్తు ప్రభువు అను శ్రేష్ఠ నామమున వేడుతున్నాము తండ్రి. ఈ చదివిన వచనాలు నేను చదువుతూ ఉండగా ఈ వచనాల వెనుక ఉన్న ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. మీకు ఏదైనా జ్ఞాపకం వస్తే నాకు వినపడేటట్టుగా గట్టిగా చెప్పండి. పౌలు బర్నబాలను గురించి తెలుసుకొని క్రీస్తు కొరకు నిలువబడిన వ్యక్తి ఈ వ్యక్తి. ఎవరై ఉంటారా అని జస్ట్ ఆలోచన చేయండి. ఇక్కడ చూస్తూ ఉండండి, వింటూ ఉండండి, మీకు ఇక్కడ దొరకడు. ఈ వ్యక్తిని గురించి కొన్ని సంగతులు ఆలోచన చేస్తే చాలా అద్భుతంగాను ఆశ్చర్యంగాను ఉంటాయి పిల్లరా. పై వచనాలలో అంటే మనం చదివిన వచనాలలో కనబడని వ్యక్తి కత్తి లాంటి వ్యక్తి లేదా రెండంచుల ఖడ్గం లాంటి వ్యక్తి. ఈ వచనాలలో పౌలు ఎలాంటి వాడో చూసిన వ్యక్తి. పౌలు గారి ప్రేమను వ్యక్తిగతంగా దగ్గర ఉండి చూసినటువంటి వ్యక్తి. ఇదే వచనాలలో పౌలు గారు చంపబడటం లేదా రాళ్లతో కొట్టబడినటువంటి పరిస్థితిని విని సజీవుడుగా నిలబడిన పౌలు గారిని చూసిన వ్యక్తి. సరేనా? అంటే పౌలు గారిని చనిపోయినాడు అనుకున్నారు. ఊరి వెలుపలికి ఈడ్చారు. ఆయన మరుదినం మళ్ళీ దెర్బేకు వెళ్ళారు. అక్కడ సువార్తను ప్రకటించారు అనే మాట మనం చదువుతూ ఉన్నాం ఈ వచనాలలో. ఈ సంగతిని విని పౌలు గారిని చూసిన వ్యక్తి. ఐదో మాట ఏంటంటే, ఈ వచనాలలో పౌలు గారు మరణమయ్యేటంత పరిస్థితి ఎందుకొరకు అంతగా మరణ పరిస్థితుల వరకు పౌలు గారు దెబ్బలు తిన్నాడో అన్న సంగతిని అర్థం చేసుకున్న వ్యక్తి. పౌలు గారి ప్రేమలో పౌలు గారు రాళ్ళతో కొడుతూ ఉంటే ఆ గాయాలతో అలాగే సిటీలోనికి వెళ్ళి శిష్యులను మనస్సును దృఢపరిచి ఆ తర్వాత దెర్బేకి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి ఆ తర్వాత మరునాడే అని చదువుతూ ఉన్నాం. మరునాడికే చావు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి యొక్క గాయాలు మరునాటికే మాన్తాయండి. రక్తసిక్తమైనటువంటి ఈడవబడినటువంటి ఆ వ్యక్తి అనగా పౌలు గారి గాయాలను చూసి ఆ గాయాలతోనే ప్రభువు ప్రేమను గురించి మాట్లాడితే ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమను రక్తసిక్తమైనటువంటి పౌలు గారిలో నుండి పౌలు గారిని చూస్తూ ఆ ప్రేమను అర్థం చేసుకొని ఈ ప్రేమ ప్రభువుది కదా అని అర్థం చేసుకున్న వ్యక్తి ఈ వచనాలలో ఉన్నాడు ప్రియులారా.
అంత మాత్రమే కాదు, ఈ వచనాలలో ప్రభువు కొరకైన శ్రమలో ప్రభువు ప్రేమను, ప్రభు సువార్తను, ప్రభువు ఇచ్చే రక్షణను, నరకమును తప్పించుకొనుటకు ఈ సంగతులన్నీ ఎలా ఉంటాయో అన్న సంగతిని అర్థం చేసుకున్న వ్యక్తి, ఈ వచనాలలో ఉన్న వ్యక్తి. ఎవరా వ్యక్తి? మీకేమన్నా ఆలోచన వచ్చిందా? ఎవరి వ్యక్తి? ఏమా ఎవరి వ్యక్తి? ఇక్కడ ఈ వచనాలలో మనకు పౌలు, బర్నబాలు కనపడతారు. సువార్తను వారు ప్రకటించారు. బర్నబా పౌలు గారితోనూ, శిష్యులు పౌలు గారితోనూ ఉన్నారు. పౌలు గారు ప్రభు కొరకు పడిన శ్రమను విన్నాడు. ఇప్పుడు పౌలు గారిని కళ్ళారా దగ్గరుండి చూశాడు. పౌలు గారు పడినటువంటి శ్రమలో ఎందుకింత శ్రమ పడినాడు ఈయన అని అంటే, యేసు ప్రభువారు మన కొరకు శ్రమ పడినాడు అన్న సంగతిని పౌలు గారు పడిన శ్రమలలో ఈ వ్యక్తి అర్థం చేసుకున్నాడు. దేవుని పిల్లలుగా మనము శ్రమ పడితే, మనము అవమానపడితే, మనల్ని ఒకరు అవమానపరిస్తే, ఆ అవమానంలో నుండి పుట్టుక రావాల్సినటువంటిది, మనల్ని ఎవరైనా ద్వేషిస్తే, ఇకారమైన భాష మాట్లాడితే, మనల్ని కించపరిస్తే, నష్టం కలిగిస్తే, ఆ నష్టములో నుండి, ఆ అవమానములో నుండి, ఆ ఇబ్బందిలో నుండి, ఇరుకులో నుండి బయటికి రావాల్సింది ప్రభువు ప్రేమ, ప్రభువును గురించిన సంగతులు, ప్రభువు కనపడాల్సినటువంటి విషయం. ఈ సంగతిని ఈ వ్యక్తి అర్థం చేసుకున్నాడు. ఈ వ్యక్తి ఎవరో అనే కన్ఫ్యూజన్లో ఉండడానికంటే వచనం చదువుదాం. చూడండి, 20వ అధ్యాయం 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉంటుంది, చదువుదామా? ఎవరా వ్యక్తి? మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోపత్రును, తెస్సలోనికైలలో అరిస్టార్కును, సెకందును, దెర్బే పట్టణస్థుడైన ఎవరున్నారు? గాయుయు, తిమోతియు, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫీమును అతనితో కూడా ఉండిరి. ఈ పట్టణంలో ఎవరున్నారు? ఈ వచనాన్ని బట్టి చెప్పండి. వచనం చదువుదాం. ఇప్పుడు రండి, 20వ వచనం, 14వ అధ్యాయం 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, జాగ్రత్తగా ఇప్పుడు చూడండి, మరునాడు బర్నబాతో కూడా ఎక్కడికి వెళ్ళాను? దెర్బేకు వెళ్ళాను. పౌలు గారు మరునాడు దెర్బేకు వెళ్ళాను. దెర్బేలో ఎవరున్నారని మనం చదువుతూ ఉన్నాము. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారం గాయు అనే వ్యక్తి ఉన్నాడు. దెర్బే పట్టణంలో గాయియు అని పలకాలి, క్లియర్గా గాయియు అని పలకాలి. ఆ పట్టణస్థుడు మనకి ఎక్కడ కనపడుతున్నాడు అని అంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో కనపడుతున్నాడు. గాయియు ఆయన పేరు. దెర్బే పట్టణస్థుడైన గాయియు. ఈ గాయియు అనేటువంటి వ్యక్తి మనము చదివిన వచనాలలో ఆయన కనపడడు. అట్లంటే ఈ అధ్యాయంలో కనపడని
రెండు కుటుంబాలు ఏమిటి అని అంటే, ఒకటి తిమోతి వారి ఇంటి వారు, రెండవది దెర్బే ఇంటి వారు. దెర్బేలో గాయు ఇంటి వారు కనపడరు అన్న సంగతి, లుస్త్రలో ఏమండి తిమోతి గారు. ఇప్పుడు ఈ గాయు యొక్క సమాచారం, కొన్ని సంగతులను మనం విందాం ప్రియులారా. ఈ గాయు అనేటువంటి వాళ్ళు నలుగురున్నారు బైబిలులో. ఒకరు మాసిదోనియా దేశస్థుడు, రెండు దెర్బే పట్టణస్థుడు, మూడు కొరింథీ లేదా రోములో ఉన్నటువంటి, అనగా పౌలు గారు బాప్తిస్వం ఇచ్చినటువంటి వ్యక్తి, నాలుగవ వ్యక్తిగా మరి యోహాను మూడవ పత్రిక యోహాను రాసిన మూడవ పత్రిక ఎవరికైతే రాశారో ఆ గాయు. మూడవ పత్రిక గాయు అనే వ్యక్తికి రాయబడింది అనే సంగతిని మనం చూస్తాము. కొందరు పండితుల లేకపోతే భక్తుల ఆలోచన ఏంటంటే, ఈ గాయుయే, ఈ దెర్బే పట్టణస్థుడైన గాయుయే మూడవ పత్రికలో కనబడేటువంటి గాయు అనేటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవచ్చు పిల్లరా. దెర్బే పట్టణస్థుడైనటువంటి ఈ గాయు చూస్తూ ఉన్నట్లుగానే ఈ పట్టణంలో చాలామంది ఉండిండొచ్చు. దెర్బే పట్టణంలో ఎందుకొరకంటే చాలామంది శిష్యులు ఉన్నారు అన్న సంగతి మనం చదువుతూ ఉన్నాం. చాలామంది శిష్యులు ఉండిన కానీ ఒక్క పేరు గాయుని గురించి మాత్రమే పరిశుద్ధ దేవుడు ఇక్కడ తెలియజేశాడు. దెర్బే పట్టణస్థుడైన గాయు అంటే ఈ పట్టణములో సువార్త ప్రతిఫలముగా బయటికి నిలబడిన గాయును మనం చూస్తూ ఉన్నాం. ఈయనను గురించి 7 విషయాలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. మొదటి సంగతి ఏంటంటే, వారు ఆ పట్టణములో ప్రవేశించి, 21వ వచనం, వారు ఆ పట్టణములో ప్రవేశించి సువార్తను ప్రకటించి అనే మాట చదువుతూ ఉన్నాం. దెర్బే పట్టణంలో పౌలు గారు సువార్తను ప్రకటించగా సువార్తలోని సత్యమును చూసిన వ్యక్తి. మొదటి సంగతి, సువార్త విని శిష్యుడుగా మారిన గాయు. ఎలాంటి పరిస్థితులలో చూసారా, ఆ పట్టణంలో ఎందుకు ఇంత గలిబిలి, ఎందుకు ఇంత దెబ్బలు ఎందుకు తినాల్సి వచ్చింది అనేటువంటి సంభాషణ ఒకవైపు చూస్తుండగా, రక్తసిక్తమైనటువంటి గాయాల చేత కట్ల చేత కనబడుతున్నటువంటి పౌలు గారు ముందుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గాయాలు ఎందుకంటారా అనేటువంటి సంభాషణలు కొన్ని, గందరగోళం కొంత. చాలామంది చూస్తూ ఉండింటారు పౌలు గారిని. ఆ చూస్తున్నటువంటి ఈ ప్రజలకు పౌలు గారి ద్వారా వినపడింది ఏంటిది అనంటే సువార్తను విని, అక్కడ రాయబడినటువంటి మాటలో శిష్యులను చేసి అనే మాట ఉంది. ఏమండి, సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులను చేసి, ఒకడు యేసు ప్రభువును నమ్మిన తర్వాత గురువంతటి వ్యక్తిని శిష్యుడు అని అంటారు. అంటే ఎన్ని దినాలు ఇక్కడ ఉండి సువార్తను ప్రకటించాడో పౌలు గారు తెలియదు. దెర్బే పట్టణస్థుడైనటువంటి గాయుకు ఎన్ని ఆలోచనలు వచ్చాయో, ఎన్ని ప్రశ్నలు వచ్చాయో తెలియదు. అయితే తుదకు గాయు శిష్యుడిగా అయ్యాడు అన్న సంగతి అర్థమవుతుంది. అంటే పౌలు గారి సువార్తను విని శిష్యుడిగా మారినటువంటి గాయు. కాబట్టి సువార్తలో ఉన్న సంతోషాన్ని చూసిన వ్యక్తి.
మనం ప్రభువును గురించి చెప్తే యేసుప్రభుని నమ్ముకో పరలోకం పోతావు, లేకపోతే నరకానికి పోతావు. ఎందుకంత బాధ ఈ ముఖం మీద? ఎందుకంత ఇబ్బంది ఈ ముఖం మీద? చస్తే నరకానికి వెళ్ళకుండా పరలోకం వెళ్ళేటట్టుగా చేశాడు అన్న సంగతి మనకు అర్థమైతే మన ముఖం మీద, నీ ముఖం మీద ప్రభు సువార్త ఇతరులకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి గాయు పౌలు గారు చెబుతున్న సువార్తలో ఉన్న సంతోషాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. శ్రమలలో, ఊరిలో ఉన్న గలిబిలిలో సువార్తను అర్థం చేసుకొని ఆ ప్రేమను, సంతోషాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి. సువార్తలోని సంతోషమును చూసి అర్థం చేసుకున్నటువంటి ఈయన సువార్త సంతోషమును అనుభవించినటువంటి వ్యక్తి. చాలాసార్లు చూస్తాము, వింటాము, చూస్తాము. చాలా ఏళ్ళ క్రితం నేను తరతూరు తిరణాలకు వింటే ఎప్పుడో 86 ఆ ప్రాంతంలో ఒకడు దూరం నుంచి చూస్తున్నాడు అంటా ఉన్నాడు అన్నమాట. తిరణాలకు రావడం మేలు, చూడలే కదా నమ్మకం, అందుకొరకే చూస్తుండాలన్నమాట. వచ్చినాడు, ఇంకా చూస్తూ ఉన్నాడు. మేము కొందరం చూసి ఏం రా అని అంటే టక్ వేసినాడు, టక్ చేసుకున్నాడు, బాగా నెత్తి దూకున్నాడు, ఎర్రటి టోపు పెట్టుకున్నాడు, కిందనేమో చెప్పులు లేవు పాపం. అయితే దూరాన అది ఈ నీళ్ళు ఉంటాయి కదా, కలర్ నీళ్ళు అమ్మేవాళ్ళు ఇంత మునుప, షర్బత్, దానికి వెళ్ళి చూసుకుంటాం అంటున్నాడు. మేము పిల్లలం అందరం పోయి, కాలేజ్ స్టూడెంట్స్, సర్లేరవన్నీ ఒక ఆట పట్టిద్దామని మా పిల్లలు కోతి మాటలు మాట్లాడిచ్చి వరే ఎందుకురా ఇంత ఇబ్బంది పెడతారు అని తుదకు అందరం ఆలోచన చేసుకొని వానికి ఆ షేర్బత్ కొనియాల్సి వచ్చింది. చాలాసార్లు మన జీవితాలలో వింటాం, చూస్తాం, కానీ చాలా మాటలు వింటాము, చూస్తాము, వాటిని అనుభవంలోనికి తెచ్చుకోం. అదే ఇబ్బంది. కానీ ఈ వ్యక్తి సువార్త విని శిష్యుడిగా మారాడు. ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోనండి, ఈ సువార్త కొరకే ఆయన దెబ్బలు తినేది. అంతేనా? ఈ సువార్త కొరకే చావు దెబ్బలు తినేది. ఇప్పుడు ఈయనను చూస్తూ సువార్త నమ్మితే మనకు కూడా సావు తప్పదురనైనా అని అర్థం కావాలి. న్యాయంగా అయితే మనం నమ్ముకుంటే మనం కూడా ఇట్నే కట్లు కట్టుకోవాల్సి వస్తుందిరా నాయన అని అర్థం చేసుకోవాలి. కానీ గాయు అక్కడ శిష్యులుగా ఉన్నటువంటి వారు సువార్తను విని ఆ దెబ్బల కొరకు, ఆ ఇబ్బంది కొరకు నిలబడినారు. ఎంత ధైర్యం ఉండాలండి! మొదటి మాట, సువార్తను అనుభవించినటువంటి, సువార్త సంతోషమును తనలో నింపుకున్న వ్యక్తి గాయు. మొదటి సంగతి. రెండవ సంగతి, పౌలు గారి గాయములను చూసిన వ్యక్తి. ప్రియులారా, పౌలు గారు రాళ్ళు రువ్వి చంపబడినట్లుగా ఈడవబడి ప్రభువు చేత లేపబడినటువంటి గాయు గారి, ఈ పౌలు గారి గాయములను చూసిన వ్యక్తి. ఈ గాయాలు క్రీస్తు కొరకు అని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. మనకు చిన్న నొప్పి అయితే చాలు, ఒక పూట బువ్వ లేకపోతే చాలు, సస్తాం ఏందో మరి అర్థం కాదు. నాకైతే బాగా అనుభవం ప్రియులారా, చిన్ననాటి నుండి అర్థం చేసుకొని ఈ అనుభవాన్ని సంపాదించుకున్నాను. చిన్ననాటి నుండి అని అంటే ప్రభువుని నమ్మిన తర్వాత దేవుని పిల్లలుగా దేవుని కొరకై నిలబడడం అనేటువంటిది అవసరం మరి. కాబట్టి పౌలు గారి గాయాలను క్రీస్తు కొరకు అని అర్థం చేసుకున్న వ్యక్తి. ఇందులో ఉన్నటువంటి మరో సంగతి ఏంటంటే, పౌలు పొందిన శ్రమలు క్రీస్తు ప్రభువారు నా కొరకు శ్రమ పడినాడు కదా అని పౌలు గారి శ్రమలలో క్రీస్తు శ్రమలను
అర్థం చేసుకున్న వ్యక్తి గాయు. అట్లంటే నీవు ప్రభు కొరకు నిలబడితే, నీవు నేను ఎదుర్కొనే ఇబ్బందులు ప్రభు కొరకు అని నిలబడాలి. చాలామంది నిలబడుతున్నారు, నిలబడే వాళ్ళని చూడడంలే, ప్రభు బిడ్డను అనే సంగతే కళ్ళకు కనపడడంలే, మరిసిపోయి అపవాది పుట్టించిన ఆలోచనలను, నాశనం నరకం పుట్టించిన చెడు ఆలోచనలనే బయట చెప్పుకుంటున్నాం, తిరుగుతున్నాం, చేస్తూ ఉన్నాం. అది కాదు ప్రియులారా. విశ్వాసిగా గాయు మరెన్నడూ కూడా శ్రమల గురించినటువంటి సంభాషణ కానీ, శ్రమలను గురించినటువంటి వివరాలు ఎప్పుడు ఎక్కడ చెప్పినవాడు కాదు. దాని కొరకు నిలబడిన గాయు మాత్రమే. మీరు 3వ పత్రిక చదవండి, అర్థమవుతుంది. దేవుని పిల్లలుగా నేను నిన్న ఉదయం ఈ 3వ పత్రికను గురించి ధ్యానం చేస్తూ 2వ వచనాన్ని రాసినాను ప్రియులారా. 2వ వచనం యొక్క సంగతులు రాశాను. ఎన్ని గంటలకు మొదలుపెట్టానంటే 6:31 ఇక్కడ కూర్చొని మొదలుపెట్టాను. ఎన్ని గంటలప్పుడు ముగించాను అంటే 8:31 అయిపోయింది. అంటే ఎంతసేపు కూర్చున్నాను? 2వ వచనం కొరకు, 3వ వచనం కొరకు 2 గంటల సేపు కూర్చున్నాను. 2 గంటల సేపు కూర్చొని ఆ 3వ వచనాన్ని ఆలోచన చేస్తే వచ్చిన చిన్న తలంపులే ఈ పేజీలో. ఇంక స్థలం దొరకలేదు రాయడానికి. ఇంగిట రాస్తే కుదరదురా అని రెడ్ పెన్తో రాయాల్సి వచ్చింది. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు అని అంటే, గాయు గారు తను కనపడినాడు అంతే, ఎప్పుడు కూడా చెప్పలేదు. తను కనపడినాడు. బాధల విషయమైన సత్యం విషయం, మీరు ఇక్కడ ఆయన శ్రమలను గురించి మనం చదువుతాము. ఆ పత్రికలో సత్యముగా కనపడిన గాయు అనే మాటనే మనం చూస్తాం. ఆ సంగతినే ధ్యానం చేస్తూ ఉన్నాను ప్రియులారా. 3వ సంగతి, తన మనస్సును దృఢపరుచుకున్నాడు. చదువుదామా 22వ వచనంలో. శిష్యుల మనస్సులను ఏం చేశాడని చదువుతూ ఉన్నాము. దృఢపరచి, పౌలు గారు, అమ్మా మీరు స్థిరంగా నిలబడాలి, ప్రభు కొరకు స్థిరంగా నిలబడాలి. నేను పొందిన శ్రమలు ప్రభు కొరకని మీరు భయపడకండి. నేను పొందిన శ్రమలు అనేకులను బలపరచుటకే అనే మాట పౌలు గారు స్వయంగా రాస్తాడు ప్రియులారా. మిమ్మును బలపరచుటకే అని రాస్తాడు ప్రియులారా. కాబట్టి గాయు దృఢపడినటువంటి వాడు, క్రీస్తు కొరకు స్థిరపడినటువంటి వాడు. చాలాసార్లు స్థిరత అనేటువంటిది లేకుండా పోయింది విశ్వాసులలో. స్థిరంగా నిలబడదాం, ఎంతవరకు నిలబడదాం, ఏమన్నా కానీ నిలబడదాం, ప్రభు కొరకు నిలబడదామని మనస్సులో నిశ్చయం చేసుకొని లేకపోతూ ఉన్నారు. ఎటు పడితే అటు తిరిగిన వారము, క్రీస్తును నమ్మక మునుపు పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు, ఎటు పడితే అటు తిరిగిన వారము అని. ప్రభువును నమ్మిన తర్వాత కూడా ఎటు పడితే అటు తిరగడానికి, లేకపోతే లోకం మాదిరిగా ప్రవర్తించడానికి వీలు లేదు ప్రియులారా. దేవుని పిల్లలుగా, విశ్వాసురాలుగా గాయు స్థిరపడ్డాడు. నోటికి అదే పనిగా పొద్దస్తమానం పనే పెడుతుంటారు కొందరు. డబ్బులు లేకపోతే ఇబ్బంది, డబ్బులు కనపడకపోతే ఇబ్బంది, బట్టలు లేకపోతే ఇబ్బంది, ఈ నేనాని ఇబ్బంది. ఆ బట్టలేమో కాళ్ళ మీద పడుతుంటాయి, ఆ బట్టలేమో నన్ను ఎవరికన్నా ఇచ్చేసేయండి అంటుంటాయి. ఇంట్లో సనుడు అర్థం చేసుకోనలేరు. ప్రభు కొరకు స్థిరంగా నిలబడడం అనేటువంటిది అవసరం. మనస్సును స్థిరపరచుకోవడం అనేటువంటిది అవసరం ప్రియులారా, అవసరం. 4వ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసమునందు నిలకడగా, 22వ వచనం చూడండి. విశ్వాసమునందు నిలకడగా ఉండవలెను. దృఢపరచడం,
ఆ విశ్వాసాన్ని ఎవరు ఆ దృఢంగా ఉన్నటువంటి వ్యక్తిని ఏది బలహీనపరచలేదు. క్రీస్తు కొరకు, విశ్వాసం కొరకు దృఢపరిచి మనస్సును దృఢపరుచుకున్న గాయు, విశ్వాసమందు నిలకడగా ఉన్నటువంటి గాయు, ప్రభు కొరకు నిలబడిన వ్యక్తి, ప్రభు పక్షంగా నిలబడిన వ్యక్తి, ప్రభువులో ఉండునట్లు తనను తాను నిలుపుకున్న వ్యక్తి, ప్రభువు కొరకు సువార్త పక్షాన నిలబడిన వ్యక్తి, దేవుని ఎదుట సిగ్గుపడని వ్యక్తి. ఏమ్మా, అర్థమైందా? విన్న వాక్యము కొరకు సరిగ్గా నిలబడినటువంటి వ్యక్తి. వినిన వాక్యం కొరకు, ఏం వింటామో దాని కొరకు నిలబడకపోతే వృధా కదా. గాయు అనేటువంటి వ్యక్తి వాక్యము కొరకు నిలబడిన వ్యక్తిగా మనం చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత ఉన్నటువంటి ఈ 22వ వచనంలో అనేక శ్రమలు అనుభవించుటకు సిద్ధపడిన వ్యక్తి. అర్థమైందా? గాయు ఇక్కడ కనపడతలేడు, కానీ అక్కడ ఉన్నాడు. ఏ పట్టణస్థుడని చదువుతూ ఉన్నామో 20వ అధ్యాయం 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనంలో దెర్బే పట్టణస్థుడు అని చదువుతున్నాం. దెర్బే పట్టణంలో పౌలు గారి సువార్తను చూసిన వ్యక్తి, పౌలు గారి ప్రేమను చూసిన వ్యక్తి, శ్రమలను అనుభవించుటకు సిద్ధపడిన వ్యక్తి. శ్రమలను అనుభవించడానికి సిద్ధపడితే క్రీస్తు కొరకు మాట్లాడు అంతే, క్రీస్తుని గురించి మాట్లాడు అంతే. మోసుకపోయి ఏం చెప్తావు? ఏం చెప్పుకుంటారు? ఏం మాట్లాడుకుంటారు? 2-3 కలిస్తే ప్రార్థన చేసినారా? వాక్యం చదువుకున్నారా? ఇది మాట్లాడుకోవాల్సినది. ఏం మాట్లాడుకుంటారు? అవసరమా? కొన్ని సంగతులు అవసరమా? లేదండి. గాయు గారు శ్రమలను అనుభవించుటకు సిద్ధపడిన వ్యక్తి. ప్రస్తుత దినాలు దేవుడు గత రాత్రి ప్రార్థన చేస్తుండగా ఇచ్చిన తలంపు ఇదే. రానున్న దినాలు ఇబ్బందిగా ఉన్నాయి, సిద్ధపరచుకోండి, సిద్ధపడండి. సంఘముగా అన్నింటినీ ఎదుర్కొనడానికి సిద్ధపడాల్సిందే. మీకు ప్రభుత్వం నుండి రావాల్సినదైనా, భూమి నుండి రావాల్సినదైనా, మీ శ్రమకు ఫలితం ఏది రాని దినాలు రానై ఉన్నాయి. అందుకొరకు సిద్ధపడాలి ప్రియులారా. ఒక ఉదాహరణ చెప్పన. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలలో ఒక దేశంలో వారు ఇప్పటికీ కూడా రొట్టెలు తింటారు. ఏమి రొట్టెలు రా అని అంటే, పశువులు ఉన్నాయి, పాలు ఎక్కువగా వాళ్ళకు ఉంటాయి, రొట్టెలు తింటారు. రొట్టెలు అంటే మనకి ఏమర్థమైతే చెప్పండి? జొన్న రొట్టెలు, ఇంకా గోధుమ రొట్టెలా? గోధుమ రొట్టెలు అంటారా మీరు? చాలా వందనాలండి మీకు. గోధుమ రొట్టెలు, ఇంకా తెలంగాణ పోతే సద్దలు రొట్టెలుగా చేసుకొని తింటారు. ఇంకేం రొట్టెలు? రాగులు కూడా రొట్టెలు చేసుకొని తింటారు. ఇంకేమన్నా రొట్టెలు ఉన్నాయా? వినండి ప్రియులారా, నీవు ఉన్న ఇంటిలో ఏ కొరత లేకుండా ఉంది అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకొని బుద్ధి కలిగి ప్రవర్తించాలి. తెలివి లేకుండా ప్రవర్తించకు. చెప్తున్నాను, వారు తినే రొట్టెలు పెరుగులో కలుపుకొని తింటారు. ఆ రొట్టెలు జోరుగా ఉన్నటువంటి బురద, జోరుగా ఉండినటువంటి బురద తీసుకొని రొట్టెలుగా సిద్ధం చేసి ఎండబెట్టుకొని పెరుగులో కలుపుకొని తింటారు. ఏమా రొట్టెలు? మట్టి రొట్టెలు. వారికి లేక
నీళ్లు వారికి లేక క్యాన్లు పట్టుకొని లైన్గా నిలబడుతూ ఉన్నారు. 5 లీటర్లు మాత్రమే నీకు తినడానికి తిండి ఉంది, తాగడానికి నీళ్లున్నాయి, కట్టుకొనడానికి వస్త్రాలున్నాయి, ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, ఎక్కడైనా తిరగడానికి వీలు ఉంది. ఈ రోజంతా తినకపోతే రేపు తినడానికి ఆహారం ఉంది, మరొక దినానికి ఉంది, మరొక దినానికి ఉంది. ప్రాణమా తిను తాగు సుఖించన్నంత ఉంది నీకు. మరి ఈ శ్రమలో ప్రభువు గారు నీకు పడిన శ్రమలో పౌలు గారు ఎందుకు పడ్డాడో అన్న శ్రమలు విశ్వాసిగా నీకు అర్థమైతే మేలు కదా. అర్థం కావడం లేదు, దేవుడు నాకు ఇచ్చినాడు, దేవుడు నాకు సహాయం చేసినాడు అన్న సంగతి అర్థం ఇంకా కావడం లేదు. గాయు గారు దేవుని రాజ్యంలో ఆ శ్రమలను, అదేంటండి, దేవుని రాజ్యంలో చేరడానికనే అక్కడ ఏముంది, మనము అనేక శ్రమలను, గాయు గారు అనేక శ్రమలను అనుభవించడానికే తీర్మానం చేసుకున్న వ్యక్తి. 5వ సంగతి కొరకై 6వ సంగతి కొరకై వెళ్దాం. చూడండి, అక్కడనే రాయబడిన మాట, దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు సిద్ధపడిన గాయు. యాడికి వెళ్ళాల్సినది ఫైనల్ డెసిషన్ ఏంది చెప్పండి? విశ్వాసి, ఒక వ్యక్తి, పాపాత్ముడు ప్రభువుని నమ్ముకునేది ఎందుకొరకు చెప్పండి? బాగా బతకాలని, దేవుని రాజ్యం చేరాలని, అంతే. పౌలు గారి శ్రమలు ఎందుకొరకు చెప్పండి? తక్కువవాడా? ఒక ఆయన అంటాడు, ఆనాటి పౌలు గారి ఆస్తి ఆనాటి లెక్కల ప్రకారమే 3 కోట్లంటే ఈ దినం ప్రపంచపు ఆస్తి ఎంత ఉందో అంత అన్నమాట. మానవుల దగ్గర ఎంత ఉందో అంత ఆస్తి ఉంటుంది. ఎంత ఆస్తి ఉంటుందో తెలియదు. దానిని అంతటిని పెంటగా ఎంచుకొని అని అంటాడు. జానెడు మూడు లేదు కానీ మనకు సువార్త కొరకు, దేవుని కొరకు నిలబడాలనే అనేదానికి, ఇవ్వాలా అనేదానికి, ఇత్తాములే అనేదానికి ఎన్ని ఇబ్బందులు పడతాము. ప్రభు కొరకు నిలబడడానికి చాలా కష్టాలను, ఇరుకులను అనుభవిస్తాం కదండి. ఇచ్చే మనస్సు, ప్రార్థించే మనస్సు, ప్రభువు కొరకు నిలబడే మనస్సు, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనే తీర్మానం మీద నిలబడాలి. నేను ఇచ్చేది దేవుని రాజ్యం కొరకు, నేను నిలబడేటువంటిది దేవుని రాజ్యం కొరకు, నా బ్రతుకు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు గాయు గారు మనకు మాదిరి కాదంటారా? ఆలోచన చేయండి. 7వ మాట, నమ్మిన ప్రభువునకు తనను తాను అప్పగించుకున్న గాయు. చదువుదామా ప్రియులారా? 23వ వచనం, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఎంత మంచి మాట! నమ్మిన ప్రభు నిన్ను నమ్మి రక్షణ ఇచ్చాడు. పోయబో చస్తే నరకానికి పోతానేమని నమ్మి నువ్వు ప్రభువుని నమ్మావు. నమ్మడం మంచిదే, మరి ఆయనకు అప్పగించుకున్నటువంటిది, ఆయనకు అప్పగించుకున్న స్థితి ఏమండి? ఆయనకు అప్పగించుకున్న స్థితి ఏంటిది? ప్రభువు ఏర్పరచుకున్న వ్యక్తిగా ఉన్నాడు. పౌలు గారితో సువార్త కొరకు తనను తాను అప్పగించుకున్న వ్యక్తి. అందుకొరకే 20వ వచనంలో ఎవరెవరు ఉన్నారో వారందరితో పాటుగా దెర్బే పట్టణస్థుడైన అడ్రస్, వారి అడ్రస్, నీవు నేను చేసే పని కొరకు ఒక అడ్రస్ భూమి మీద నిలిచిపోవాలి. భూమి మీద ఈ పని ఈయన ఈమె ఈ చేశారు, నిలవాలి ప్రియులారా, నిలవాలి. దేవునికి కనబడుటకు సిద్ధపరచుకున్న వ్యక్తి.
వింటున్నారా? దేవునికి కనబడుటకు సిద్ధపరచుకున్న వ్యక్తి. ఎవరికి కనపడడానికి సిద్ధపరచుకోవాలి? ఎవరికి కనపడడానికి సిద్ధపరచుకోవాలి? నేను ఒకసారి ఒక యవనస్తురాలైన చెల్లెలతో ఇట్లా మాట్లాడాను. అమ్మా ఇట్రా కొంచెం అని బయటకు తీసుకువెళ్ళి, ఎవరు చూడాలని వేసుకొచ్చుకున్నావు ఈ డ్రెస్సు అని అడిగాను. ఎవరు చూడాలని వేసుకున్నావు నాన్న ఈ డ్రెస్సు అని అంటే ఆమె తల దించుకున్నది. ఆ చెల్లెలు, అన్న సారీ నేను ఇప్పుడే వస్తాను అని తన వెహికల్ తీసుకొని వెళ్ళింది. నేను మీటింగ్లో కూర్చున్నాను. నేను చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత సాయంకాలం వరకు అమ్మాయి రాలేదు అనుకున్నాను. నేను ఏదో ఊడుస్తూ ఉంటే వచ్చి, అన్న వందనాలు అన్నా నేను. అమ్మ వందనాలు రా అని ముఖం ఇట్ట పెడితే అలా చూడాల్సి వచ్చింది. అన్న నేనేనన్నా పొద్దున వచ్చిన అమ్మాయిని. అంటే ఆ ముఖానికి వేసినది కానీ ఆ డ్రెస్ కానీ మొత్తం తేడాగా కనపడింది అంతే. ఆమె, అమ్మ తల్లి చాలా వందనాలు రా, ఎప్పుడు నువ్వు ఇటనే కనపడు, ఒరిజినల్గా కనపడు తల్లి, ఒరిజినల్గా ఉన్నావు అని 2 మాటలు ప్రార్థన చేసి మీటింగ్లో వెళ్ళిపోయాను. కాబట్టి దేవుని పిల్లలుగా దేవునికి కనపడడానికి సిద్ధపడు. నీవు పొలంలో ఉండినా దేవునికే కనపడాలా, ఇంటి దగ్గర ఉండినా దేవునికే కనపడాలా, ఎక్కడ ఉండినా దేవునికే కనపడాలా. అంతే కదండి. గాయు గారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, అనగా దేవునికి కనపడడానికి తనను తాను భూమి మీద సిద్ధపరచుకున్నాడు. ఎవరికి కనపడాలి మనం చెప్పండి? దేవునికి కనబడుటకు. దేవునికి కనబడుటకు తనను తాను జాగ్రత్త పరుచుకున్నాడు. ప్రియులారా, చాలా జాగ్రత్త అవసరం. ఏమండి, ఈ వచనాలలో ఉన్న సారాంశం ఇదే. దేవునికి కనబరచడానికి, దేవునికి కనబరుచుకొనడానికి కనబడినటువంటి గాయం. అర్థమైందా? దేవుని పిల్లలుగా మనం బయట ప్రజలకు మనం కనపడుతూనే ఉంటాం. మీకు కలిగి ఉన్నటువంటి పనులను బట్టి మీరు తిరిగాడుతూ ఉంటారు. ఆ తిరుగులాటలో దేవునికి కనపడాలి. అమ్మ వినండి, ఇక్కడేనండి. మీరు దేవునికి కనబడిన వారు అని ఇతరులకు కనపడాలి. అర్థమైందా? వీరు దేవుని పిల్లలు అన్న సంగతి ఇతరులకు అర్థం కావాలి. అప్పుడు సువార్త నీ నుండి ఇతరులకు అర్థం అవుతుంది. గ్రంథం చదవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నిన్ను చదవడానికి ప్రజలకు అవకాశం ఇచ్చినాడు. అర్థమైందండి? గ్రంథం చదవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నిన్ను చదవడానికి దేవుడు ప్రజలకు అవకాశం ఇచ్చినాడు. నన్ను చదవడానికి దేవుడు ప్రజలకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనము నమ్మిన ప్రభువును ఎంత నమ్మకంగా వెంబడిస్తున్నాము అనేటువంటిదే ప్రశ్న. ప్రియులారా, మనము నమ్మిన ప్రభువు కొరకు ఎంత నమ్మకంగా నిలబడ్డాము అనేటువంటిదే ముఖ్యం. నమ్మిన ప్రభువారు ప్రాణం పెట్టాడు. నమ్మిన ప్రభు పిల్లలు పౌలు గారిని చూస్తూ ఉన్నాము. ప్రాణం పెట్టాడు, ప్రభు కృప వలన బ్రతికాడు. నమ్మినటువంటి వారముగా, ప్రభువును నమ్మిన వారముగా ఈ దేహంలో, ఈ శరీరంలో ప్రభువుకు సాక్షులముగా ఉండాలి. ప్రియులారా, ముగింపుగా ఈ మాటలను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. సువార్తను విని శిష్యులుగా మారాడు. సువార్తను వినుట
అంటే ప్రభువు సువార్తను వింటున్నాడు, కానీ కనపడినది ఏం చెప్పండి? పౌలు గారి దెబ్బలు. కాబట్టి దెబ్బలు తినాల్సి వస్తుందా? ప్రభువును నమ్మాల్సి వస్తుందా? ఏది కనపడుతుంది, ఏది వినపడుతుంది చెప్పండి? మనకు కనపడే దాని మీదనే, వినపడే దాని మీదనే మన దృష్టి. కనపడే దాని మీద, వినపడే దాని మీద మనకు దృష్టి ఉంటుంది, మంచిదే. అయితే అందుట్లో ఏది శ్రేష్టమైనదో దాని మీద మన దృష్టిని ఉంచాలి. రెండవ సంగతి, పౌలు గారి గాయములను చూసిన వ్యక్తి, మనస్సును దృఢపరుచుకున్న గాయం, నిలకడగా ఉన్న గాయం, శ్రమలను అనుభవించుటకు సిద్ధపడిన గాయం, దేవుడు రాజ్యములో ప్రవేశించడానికి సిద్ధపరుచుకున్న గాయం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే భూమి మీదనే దేవుని కొరకు తనను తాను సిద్ధపరుచుకున్న గాయం. గాయు అనంటే అర్థం ఏందనంటే భూనివాసి అని అర్థం, ఐహిక నివాసి, ఈ లోక సంబంధంలో భూమి మీద నివసించేవాడు అని అర్థం. భూమి మీద శరీరాకారముగా క్రీస్తు సాక్షిగా నివసించిన గాయు. ఈ శరీరంలో ఎన్నో శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళే వ్యక్తి, ఇలా ఉండాలి భూమి మీద అని సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి గాయు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలుగా మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇట్లా జ్ఞాపకం చేస్తున్నాం, శ్రమల మధ్యలో ప్రభువు కొరకు నిలిచిన గాయం. ఏమండి, నీ నోటిలో, నీ ఆలోచనలలో, శ్రమలలో, ఇరుకులో, ఇబ్బందులలో నీవు ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నావో అలాంటి పరిస్థితినే ఎవరు ఎదుర్కొంటారు చెప్పండి? ఏమండి, గాయు కూడా ఎదుర్కొన్నాడు. నాలాంటి శ్రమలు ఎవ్వరికి లేవు అనకు. నన్ను ఇబ్బంది పెట్టినారు వీళ్ళు, నన్ను మాట్లాడినారు వీళ్ళు, నన్ను చూస్తలేరు వీళ్ళు, చేస్తలేరు వీళ్ళు అనకు. నోరు కుట్టేసుకో. గాయు గారు నిలబడ్డారు. ఆ దినాన ఆయనకు చెప్పిన వారు ఎవరూ లేరు, సువార్తనే విన్నాడు. తనకున్న ఆలోచనలన్నీ దేవుని దాసుని దగ్గర అడిగి తెలుసుకున్నాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు. శ్రమల మధ్యలో ప్రభు కొరకు నిలిచిన గాయు వలె ఉండునట్లు ప్రభు మనకు సహాయము దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచితే ప్రార్థన చేసుకుందాం. శ్రమలలో మంచి తీర్మానం, నీవు శ్రమలు లేకపోయినా మంచి తీర్మానం కలిగే ఉండాలి. దేవునికి కనపడాల నేను అన్న ఆలోచన వద్దా నీకు? దేవుని సన్నిధిలో ఉండాల నేను అన్న ఆలోచన వద్దా నీకు? ఆలోచన చేసుకొని, ప్రభువా నేను నీ సన్నిధిలో ఉండటానికి సహాయం దయచేయనాయనా, నేను నీ బిడ్డగా బ్రతకడానికి సహాయం దయచేయనాయనా అని తీర్మానం తీసుకుందాం. దయగలిగిన ప్రభువా, మాటలు వినిన మమ్మలను దీవించండి. గాయు వలె నిలబడుటకు స్వామి సహాయం దయచేయండి. పని బాటలలో మీ కాపుదల అనుకరించండి. ప్రాతకొట్టలో, శంకరేనిపల్లిలో, ఇక్కడ మీ కృప రాచేయండి. దివ్యకు మీరు ఇచ్చిన నెమ్మదైన కాన్పుకై స్తోత్రములు. నరేష్ కుమారునికి మంచి ఆరోగ్యం దయచేయండి. జరగనైన మీటింగులను, వివాహ కార్యాలను దీవించండి. అవసరం ఉండి మా ఊర్లకు వెళ్తున్నాము స్వామి, మా ప్రయాణాలను దీవించండి. నీ మెండైన నిండైన కాపుదల, భద్రత, మీ ఆత్మ సహాయం, నడుపుదల మేమున్న ప్రదేశంలో మాకు దయచేయండి. ప్రార్థన కోరి అడుగుతున్న ప్రతి వారికి సహాయం దయచేయండి. మీరే మహిమ పొందండి. మాటలు విన్న నీ బిడ్డలందరినీ దీవించండి. నీ సంఘమును దీవించండి. నీ నామం కొరకు నిలబడుటకు శక్తిని దయచేయండి. ప్రభువా సహాయం దయచేయండి. క్రీస్తు యేసు ప్రభువు అన్న ఘనమైన నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, నడుపుదల మనకును, మన క్షేమం కోరి ప్రార్థిస్తున్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక.